11 ఏళ్ల విద్యార్థి ధైర్య సాహసాలు చూడొచ్చు. ఇక్కడ చిరుతపులిని ధైర్యంగా తరిమి కొట్టాడు ఆ బుడతడు. కువారా వెనుక నుంచి దాడి చేసింది చిరుత. బాలుడు బ్యాగ్ వేసుకోవడంతో అక్కడ పెను ప్రమాదం తప్పినట్లయింది. స్నేహితుడితో కలిసి చిరుతపై రాళ్లు విసిరాడు కువారా. గట్టిగా కేకలు వేయడంతో ఆ చిరుత అడవిలోకి పారిపోయినట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిరుతపులి దాని పేరు చెబితే గుండెల్లో అలజడి మొదలవుతుంది. ఇంకా దాని దగ్గర నుంచి చూడాలంటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అలాంటిది చిరుత దగ్గరకు వచ్చి దాడి చేస్తే ఊహించుకోవడమే కష్టంగా ఉంది కదా. కానీ ఓ 11 ఏళ్ల విద్యార్థి మాత్రం భయపడలేదు. పైగా చిరుతకి ఎదురుగా నిలబడ్డాడు. ఓవైపు గాండ్రిస్తూ పంజా విసురుతుంటే చిరుత దానికి ఎదురుగా దూసుకెళ్లాడు. దీంతో అతని ధైర్యానికి, పోరాటానికి భయపడ్డ చిరుతే చివరకు ఒక్కసారిగా అడవిలోకి మారిపోయింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాకు చెందిన 11 ఏళ్ల కువారా అనే విద్యార్థి కాంచన్ ప్రాంతంలో పాఠశాల నుంచి తిరిగి వస్తూ ఉండగా అప్పటికే అక్కడ నక్కి ఉన్న చిరుత బాలుడిపై ఒక్కసారిగా పంజా విసిరింది. అయితే ఆ సమయంలో కువారా స్కూల్ బ్యాగ్ వేసుకోవడంతో ఆ పంజా బ్యాగ్ పై పడింది. దీంతో వెంటనే తేరుకున్న కువారా అందరిలా భయపడి అక్కడి నుంచి పారిపోలేదు. తను మిగిలిన స్నేహితుల సాయంతో చిరుతను ఎదిరించాడు. రాళ్లు, కర్రలతో దానిపై ఒక్కసారిగా దాడి చేయడం జరిగింది. దానికి తోడు స్థానికంగా ఉన్న గ్రామస్తులు గట్టిగా అరవడంతో ఆ చిరుత ఒక్కసారిగా భయంతో అడవిలోకి పారిపోయింది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు అలాగే అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చిరుతపులిని గుర్తించడానికి కెమెరా ట్రాప్లను అలాగే థర్మల్ డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు కూడా వారు చెప్పడం జరిగింది. మరోపక్క చిరుతను పట్టుకునేందుకు బోన్లను కూడా ఏర్పాటు చేసినట్లుగా ఫారెస్ట్ డివిజన్ అధికారి చెప్పడం జరుగుతుంది. దాడిలో కువారా చేతికి గాయం కావడంతో ఆసుపత్రికి తరలించాడు అతన్ని. చిరుతను ధైర్యంగా ఎదుర్కొన్న కువారాను అధికారులు అభినందించారు. చిరుతపులి వెనక నుంచి దాడి చేసిన సమయంలో అతని భుజానికి బ్యాగ్ ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఏదేమైనా ఆ చిరుతను ఓ బుడ్డోడు ఎదిరించడం ధైర్య సాహసం అనే చెప్పాలి.